నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్ మరియు పర్వానియా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా ప్రవాసుల ఇళ్లకు కరెంటు కట్ చేసినట్లు మున్సిపాలిటీ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు ప్రైవేటు నివాస ప్రాంతాలలో అక్రమంగా నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్ల హౌసింగ్కు సంబంధించిన కరెంటును నిలిపివేశామని చెప్పి ప్రకటించారు. అలాగే ఈ యొక్క కఠినమైన తనిఖీలలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నవాఫ్ ఆల్ కాందారీ గారు ఇటీవల మనం చూసుకుంటే రాబియా మరియు ఫిర్దోస్ ప్రాంతాలలో 6 ఇళ్లలో 6 ప్రవాసులకు సంబంధించిన ఇళ్లకు విద్యుత్ నిలిపివేయబడిందని చెప్పేసి కువైట్లోని నివాస ప్రాంతాలు, కువైటీ ప్రజలు నివసిస్తూ ఉన్న, కువైటీ ఫ్యామిలీలు నివసిస్తూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెళ్లి కాని ప్రవాసులు ఉండకూడదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధమని చెప్పేసి చట్టవిరుద్ధంగా నివసిస్తూ ఉన్నందుకు మొదటి హెచ్చరికగా విద్యుత్తు నిలిపివేస్తారు, రెండవసారి నీటిని నిలిపివేస్తారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే నోటీసులు ఇచ్చిన వెంటనే ఇతర ప్రదేశాలకు మీరు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. నివాస పరిసరాలలో కుటుంబ మరియు స్నేహపూర్వక స్వభావాన్ని నిర్వహించడానికి మరియు ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా కువైటీ ప్రజల ఇళ్లలో నివసిస్తూ ఉంటే మీరు వెంటనే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళడం మంచిది. లేకపోతే కానీ అధికారుల తనిఖీలలో చేపడితే ముందుగా కరెంటు కట్ చేస్తూ ఉంటే రెండవసారి నీళ్లు కట్ చేస్తారో ఆ తర్వాత అధికారులు వచ్చి ఖాళీ చేయమని చెప్పేసి నోటీసు అంటించేసి వెళ్ళిపోతారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.